మునిగిపోయాడట. అలాంటి ఆత్మారాముడిని ఇక్కడ నెలకొల్పారు. అలాంటి చోటుకు వచ్చి ఈ దేహం ఈ జీవాత్మ కలిసి ఇక్కడ పాడుతుందంటే అది ఆ రాముడి యొక్క కృపే. వినడానికి మీరు వచ్చారు, పాడడానికి నేను వచ్చాను. ఇందులో ఏమీ తేడా లేదు, రెండు ఒకటే. శ్రద్ధగా వినాలి అంతే. భగవంతుడు ఎలా ఉన్నాడని తెలుసుకోవాలి. రామనామంతో రాయి తేలినది రామయ్య పాదాలకే వరదిగా మారిపోయింది. అది ఒక రాయి ఆయన యొక్క లంకకు వెళ్ళడానికి వారధిగా మారిపోయింది. చూడండి, మనం రామా రామా అనుకుంటే ఏమవుతామో ఆలోచించండి అమ్మ. అది మనకి అందదు, కానీ నీకు ఆనందం దొరుకుతుంది. ఒడ్డునున్న రామ